ఆర్టీవీ ప్రేక్షకులకు విజ్ఞప్తి, మీ మొబైల్ ఫోన్లో ఆర్టీవీ లైవ్ యాప్ను వెంటనే అప్డేట్ చేసుకోండి. ఇప్పుడు లేటెస్ట్ ఫీచర్స్తో మరింత వేగంగా తాజా సమాచారాన్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. ఈ నేపథ్యంలో ఆర్టీవీ లైవ్ యాప్ను వెంటనే అప్డేట్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నంద్యాల జిల్లాలో వైసీపీ నేత దారుణ హత్య గురయ్యాడు. మీదివేములకు చెందిన మాజీ ఎంపీటీసీ రమేష్ ను కాపు కాసి బండరాయితో కొట్టి చంపారు గుర్తు తెలియని వ్యక్తులు. నన్నూరు నుంచి మీదివేములకు వెళ్తూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డికి రమేష్ ప్రధాన అనుచరుడు. ఈ నేపథ్యంలో అక్కడికి చేరుకున్నారు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. రమేష్ ప్రధాన అనుచరుడు కావడంతో ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఏం జరిగింది అనేది అక్కడికి వెళ్ళి ఘటనా ప్రదేశానికి వెళ్ళి అక్కడ వాళ్ళ ఇన్ఫాక్ట్ అక్కడ పోలీసులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. నిన్న రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి రమేష్ ప్రధాన అనుచరుడు. తన ప్రధాన అనుచరుడు హత్యకు గురి కావడంతో ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నంద్యాల జిల్లాలో వైసీపీ నేత దారుణ హత్య అక్కడ స్థానికంగా కలకలం రేపింది. మీదివేములకు చెందిన మాజీ ఎంపీటీసీ రమేష్ ను కాపు కాసి బండరాయితో కొట్టి చంపాడు గుర్తు తెలియని వ్యక్తులు. నన్నూరు నుంచి మీదివేములకు వెళ్తూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డికి రమేష్ ప్రధాన అనుచరుడు కావడంతో మరింత సంచలనంగా మారింది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం ఆ కుటుంబం అక్కడికి చేరుకుంది. రమేష్ మృతదేహాన్ని చూసి రమేష్ విగత జీవిగా పడుండని చూసి ఆ కుటుంబం ప్రస్తుతం ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతోంది. మా ప్రతినిధి హుసైన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. హుసైన్, ఈ ఘటన ఎన్ని గంటలకు చోటు చేసుకుంది? అట్ ద సేమ్ టైం పోలీసు ఇన్వెస్టిగేషన్లో నిందితుడు పట్టుకోవడం జరిగిందో పోలీసులు? సచిన్, నంద్యాల జిల్లా కోరుకల్ మండలం మీదివేముల గ్రామంలో అత్యంత దారుణమైనటువంటి హత్య జరిగింది. నిన్నటి రోజున మినరల్ వాటర్ తీసుకెళ్లేందుకు మీదివేముల నుంచి నన్నూరు వెళ్లి తిరిగి వస్తుండగా కాటసాని మాజీ ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన ప్రధాన అనుచరుడుగా ఉన్నటువంటి రమేష్ ను అత్యంత కిరాతకంగా అత్యంత దారుణంగా మొదటిగా పొత్తి కడుపులో కత్తితో పొడిచి తర్వాత బండరాయితో ముఖం మీద తల మీద మోదీ చంపినటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన సుమారు 7-8 గంటల ప్రాంతంలో జరిగినట్లు స్థానికులు చెప్తా ఉన్నారు. అయితే విషయం తెలుసుకున్న రాంభూపాల్ రెడ్డి సంఘటన స్థానానికి వెళ్లారు. దీనికి బాధ్యులైనటువంటి వారు ఎంతటి వారైనా సరే కంపల్సరిగా కఠినంగా శిక్షించాలని అక్కడ స్థానికంగా చెప్పినటువంటి మాట్లాడినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం రోజుకు చూస్తా ఉన్నాం మనం. కర్నూలు జిల్లా ఉమ్మడి కర్నూలు జిల్లాలో హత్య రాజకీయాలు ఒకవైపు పేరుతున్నాయి, మరోవైపు అక్రమ సంబంధాలతో జరిగేటువంటి హత్యలు కూడా రోజుకు పెరిగిపోయేటువంటి పరిస్థితి అయితే తాజా కనిపిస్తుంది. అయితే ఇవాళ రమేష్ హత్యకు ప్రధానమైనటువంటి కారణం ఏంటనేటువంటి కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఈ హత్యకు ఏంటి కారణాలు అనేటువంటి కోణంలో ప్రధానంగా రాజకీయ ప్రత్యర్థులు ఎవరైనా మట్టుబెట్టారా, లేకపోతే ఇంకేదైనా అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామంలో తన పెత్తనాన్ని సహించలేక లేకపోతే అధికారులకు వచ్చినటువంటి అధికార పార్టీ వాళ్ళు ఎవరైనా మట్టుబెట్టారా, లేకపోతే ఇంకేమన్నా ఆర్థిక పరమైనటువంటి కారణాలు ఉన్నాయా, లేకపోతే ఇంకేమన్నా వేరే సంబంధాలు ఏమైనా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలోనే అలాంటి వారు ఎవరైనా దుండంగులు హత్య చేశారనేటువంటి కోణంలో అన్ని కోణాల్లో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటువంటి ఆ పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే హత్య జరిగిన తర్వాత మృతదేహాన్ని కర్నూలు మార్చరికి తీసుకురావడం జరిగింది. పోస్ట్ మార్టం చేసిన తర్వాత హత్యకు జరిగినటువంటి హత్య ఎలా చేశారు, మొదట ఎట్లా చేశారనేటువంటి అంశం మీద చెప్పేటువంటి పరిస్థితి. అయితే ఇప్పటి వరకు మనం ప్రస్తుతం కర్నూలు మార్చరి వద్ద ఉన్నాము. వాళ్ళ బంధువులంతా కూడా ఇక్కడ ప్రధానంగా చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరి కాసేపట్లో బంధువర్గం అంతా ఇక్కడ చేరుకుంటే అసలు విషయాలు తెలిసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సచిన్, రైట్. హుసేన్, ఒక్కసారి మీరు లైన్లో ఉండండి. ఆ ఘటనకు సంబంధించి ఘటనా ప్రదేశం దగ్గర ఆ కుటుంబం చేరుకున్న తర్వాత ఆ కుటుంబం ప్రస్తుతం ఆందోళన వ్యక్తం చేస్తోంది, ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితిని ఆయన సమీక్షించడం జరుగుతోంది. ఆ కుటుంబంతో కూడా ఆయన మాట్లాడారు, ఆ కుటుంబాన్ని పరామర్శించారు. అయినా ఒకసారి అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో చూద్దాం. నేను రాత్రి
విజువల్స్ మీరు చూస్తున్నారు. నంద్యాల జిల్లాలో వైసీపీ నేత దారుణ హత్యకు గురయ్యాడు. మీదివేములకు చెందిన మాజీ ఎంపీటీసీ రమేష్ ను కాపు కాసి బండరాయితో కొట్టి చంపారు గుర్తు తెలియని వ్యక్తులు. నన్నూరు నుంచి మీదివేములకు వెళ్తూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డికి రమేష్ ప్రధాన అనుచరుడు కావడం ఇక్కడ ప్రస్తుతం సంచలనంగా మారింది. మా ప్రతినిధి హుసైన్ ప్రస్తుతం అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. హుసైన్, ఈ ఘటనకు సంబంధించి వైసీపీ ఏమంటోంది? అట్ ద సేమ్ టైం ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? సచిన్, హత్య జరిగిన తర్వాత హత్య సంఘటనా స్థలానికి కాటసాని మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి చేరుకున్నారు. హత్య చేసినటువంటి వారు ఎంతటి వారైనా సరే దీనిపైన సమగ్రమైనటువంటి విచారణ జరిపి బాధ్యులైన పైన కఠినంగా శిక్షించాలని చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. ఈ హత్యకు ప్రధానమైనటువంటి కారణంగా అన్ని కోణాల్లో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒకటి, రాజకీయంగా ప్రత్యర్థులు ఎవరైనా మట్టు పెట్టారా, లేకపోతే కిరాయి హంతకులు ఎవరైనా మట్టు పెట్టారా, లేకపోతే రమేష్ కు ఏమైనా అక్రమ సంబంధాలు ఏమైనా ఉన్నాయనేటువంటి కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే వైసీపీకి చెందినటువంటి పార్టీ నాయకులు ఒకటే చెప్తా ఉన్నారు. తను గత ఎన్నికల్లో ఏడాది క్రితం జరిగినటువంటి సాధారణమైనటువంటి ఎన్నికల్లో కీలక పాత్ర పోషించాడు. మీదివేముల గ్రామంలో అత్యంతగా మెజార్టీ వచ్చేలాగా పనిచేశాడు. ఎంపీటీసీగా పనిచేస్తున్నటువంటి మాజీ ఎంపీటీసీగా ఉన్నటువంటి ఇతను కీలక పాత్ర పోషిస్తూ మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డికి ప్రధాన అనుచరుడుగా ఉన్నటువంటి ఇతను కాటసాని రాంభూపాల్ రెడ్డి గెలుపు కోసం తను పనిచేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ నేపథ్యంలోనే రాజకీయ ప్రత్యర్థులు మట్టుబెట్టారనేటువంటి కోణంలో వైసీపీ భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంటే, మరోవైపు పోలీసులు మాత్రం అన్ని కోణాల్లో ఒక రాజకీయ హత్యనా, లేకపోతే అక్రమ సంబంధాలా, లేకపోతే ఆర్థికపరమైనటువంటి కారణాలా, లేకపోతే ఇంకేమైనా పాత కక్షలు ఏమైనా ఉన్నాయనేటువంటి కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్య ఇతను నన్నూరుకు వెళ్ళి మంచినీళ్ళ కోసం అక్కడ మినరల్ వాటర్ తీసుకోవడానికి బైక్ మీద వెళ్తున్నట్టు సమయంలో ఒక దర్గా దగ్గరికి చేరుకున్నాడు. దర్గా దగ్గరికి చేరుకున్న తర్వాత చీకటిమయమైనటువంటి పరిస్థితి, అక్కడ ఎలాంటి వెలుతురు లేదు. ఆ చీకట్లో కాపు కాసినటువంటి దుండంగులు ఒక్కసారిగా పొత్తి కడుపులో కత్తితో పొడిచి పడిపోయిన తర్వాత బండరాలతో మోదీ కత్తి ఇప్పటిప్పుడు సుమారుగా 15-20 కేజీల బరువు ఉన్నటువంటి అతి పెద్ద బండరాయి మోదీ అత్యంత కిరాతకంగా చంపినటువంటి ఘటన మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఏదేమైనా కిరాతకంగా మట్టు పెట్టారు రమేష్ ని. అయితే బాధ్యులు ఎవరైనా సరే వదిలిపెట్టేది లేదని ఒకవైపు వైసీపీ అంటుంది, మరోవైపు పోలీసులు కేసు నమోదు చేసుకుని పూర్తి సమగ్ర విచారణ జరిపించి బాధ్యులను శిక్షిస్తామని పోలీసు వ్యవస్థ చెప్పేటువంటి పరిస్థితి. సచిన్, రైట్ హుస్సేన్, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు నంద్యాలలో జరిగిన ఈ హత్య ప్రస్తుతం సంచలనంగా మారింది. నంద్యాల జిల్లాలో వైసీపీ నేత దారుణ హత్యకు గురయ్యాడు. మీదివేములకు చెందిన మాజీ ఎంపీటీసీ రమేష్ ను కాపు కాసి బండరాయితో కొట్టి చంపారు గుర్తు తెలియని వ్యక్తులు. నన్నూరు నుంచి మీదివేములకు వెళ్తూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డికి రమేష్ ప్రధాన అనుచరుడు కావడం ప్రస్తుతం అక్కడ మరింత సంచలనంగా మారింది. ఈ ఘటనను ప్రస్తుతం సీరియస్ గా తీసుకుంది పోలీసు శాఖ. ఇన్వెస్టిగేషన్ ప్రారంభించింది. ఈ ఘటనకు బాధ్యుల్ని పట్టుకునేందుకు విజువల్స్ మీరు చూడొచ్చు. అక్కడ ఇన్వెస్టిగేషన్ టీం కూడా రంగంలోకి దిగిందంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ ఆ పరిస్థితి ఎంత సంచలనాత్మకం.